శుభోదయం అందరికీ. నా పేరు హాసిని, 6వ తరగతి చదువుతున్నాను. శుభోదయం అందరికీ. నా పేరు సహాసిని, 6వ తరగతి చదువుతున్నాను. నాది బడి పలుకుల భాష కాదు, పలుకబడుల భాష. కాళోజీ జయంతి నేడు. ఇతర భాషలపై మోజుతో మాతృభాషను విస్మరించే వారిని కాళోజీ కంటే గొప్పగా ఎవరిని హెచ్చరిస్తారు. అందుకే ఆయన జయంతి తెలంగాణ భాష దినోత్సవం అయింది. నేడు ఆయన జయంతి. ఏ భాష నీది ఏమి వేషంరా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసంరా. ఇతర భాషలపై మోజుతో మాతృభాషను విస్మరించే వారిని కాళోజీ కంటే గొప్పగా ఎవరు హెచ్చరిస్తారు. అందుకే ఆయన జయంతి తెలంగాణ భాష దినోత్సవం అయింది. తెలుగు భాష పట్ల ఆ ప్రజాకవికి ఉన్న మమకారం ఏనలేనిది. కలన్న కాస్త పరుషంగానే హెచ్చరించిన అది తెలుగు తనం పట్ల ఆయనకున్న అనంతమైన ఆపేక్ష మాత్రమే కానీ మరొకటి కాదు. నేడు కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుందాం. ఎక్కడో మరాఠీల కుటుంబంలో పుట్టి 1914 సెప్టెంబర్ 9న కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా రట్టిహల్లి గ్రామంలో జన్మించిన కాళోజీ తెలుగును హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల రచయితగా ప్రఖ్యాతికించారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలి వచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది. ఎక్కడో మరాఠీల కుటుంబంలో పుట్టి వరంగల్కి వచ్చి స్థిరపడి నాడు బడి పలుకుల భాష కాదు, పలుకబడుల భాష, మాతృభాష తెలుగు అని ఎలుగెత్తి చాటిన మహానుభావుడు కాళోజీ. తెలంగాణ పలుకబడి ప్రజల మాట వ్యాధులను ఆయన వ్యక్తం చేసిన తీరు అమోఘం, అందరికీ ఆదర్శప్రాయం. అందుకే ఆయన జయంతిని ప్రభుత్వం తెలంగాణ భాష దినోత్సవంగా ప్రకటించారు. కాళోజీ అనగానే మొదట గుర్తొచ్చేది నా గొడవ. నా గొడవే అంటే ఆయన వ్యక్తిగతమైన సమస్య కాదు, సమకాలీన సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వాటిని ఆదేక్షిపిస్తూ అవన్నీ నా గొడవ అన్నారు కాళోజీ. అవనిపై జరిగేటి అవకాత వాక్కులకు ఎందుకో నా హృదయం ఇన్ని ఆవేదనలతో ప్రపంచంలో జరుగుతున్న గందరగోళాలన్నిటికీ కాళోజీ కాలం స్పందించింది. కవితల తూటలు చిందించింది. అడ్డమైన మురికినంతా తన్నేసి జీవనాది ఆయన గొడవ. అన్యాయం నిందిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు వ్యక్తి ప్రాప్తి. అన్యాయం ఎదిరించినోడు నాకు ఆరాధుడు అన్నాడు కాళోజీ. ఉదయం కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ అంటూ మార్గనిర్దేశం చేశారు ప్రజాకవి కాళోజీ. ఆయన కాలం అంకుశం అవనిపై అవకాత వాకులకు ఆయన మనసు కాకవి కల్గమైంది. పుట్టుక నీది, చావు నీది, బతుకంత దేశానికి అంటూ 100 ఏళ్ల కిందట పుట్టి 1000 ఏళ్లకు సరిపడా మొదళ్లను కదిలించిన ఈ శతాబ్దము మేటి కవి మన కలన్న నిజం పుష్కర పాలనకు, సమాజంలో కుళ్ళు కుతంత్రాలకు వ్యతిరేకంగా గాలమెత్తిన కలన్నకు శతకోటి దండాలు పెట్టినా తక్కువే. కానీ ఆ సాకుతో అమ్మరాన్ని మన భాషను నిర్లక్ష్యం చేయడం ఎంత తప్పు. నేటి తరం తెలుగు పదాలనే మర్చిపోతుంది. ఈ పరిస్థితి పోవాలి. మన తెలుగు భాషను పూర్వ వైభవం రావాలి. ప్రతి భాష ఎవరి యాస వారికి గొప్ప. మన భాషను, యాసను, చరిత్రను సగర్వంగా చెప్పుకునే తరుణం వచ్చింది. ఏళ్లుగా అణిగిమణిగా ఉన్న తెలంగాణ యాస ఇప్పుడు అత్తర పరిమాణాలతో కొత్త సొగసులను అద్దుకుంది. ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడు లోకానికి కొత్త రుచిని చూపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఇంట్లో ఒక మాట, బయట ఒక మాటగా మన భాష తీరు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితికి కాలం చెల్లింది. మన యాసలో మనం రొమ్ము విల్చుకొని మాట్లాడే నూతనోత్సవం వచ్చేసింది. తెలంగాణ ఉద్యమకాలం నుంచే మొదలైన మార్పు ఇప్పుడు ఉద్యమ రూపంలో కొత్త పుంతలను తొక్కుతుంది. ఇదే సంతృప్తిలో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి. తెలంగాణ వేష భాషల తొలిసూరు బిడ్డ లాంటి కాళోజీ జయంతి సందర్భంగా ఆయనకు మనం ఇచ్చే గౌరవం ఇంతకంటే గొప్పగా వేరే ఏముంటుంది. ధన్యవాదాలు.